కేవలం ఒక 25 నిమిషాలు మాత్రమే. కొంచెం పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట జనాభా అరగంట కావచ్చు లేదా గంట కావచ్చు. అంటే 5 సంవత్సరాల కాల పరిమితి ఉన్న ఒక ఎన్నుకోబడ్డ ప్రభుత్వంలో ఒక పౌరుడికి వాళ్ళ అరగంట కంటే పని లేదు. ఈ అరగంట తర్వాత నేను పౌరుడినండి, ఇదిగోనండి నా ఆధార్ కార్డు, నేను ఈ పౌరుడిని, నేను విజయవాడలో ఉన్నానండి, నేను పౌరుడిగా నా ఆక్రోశాన్ని చెప్పడానికి వచ్చాను అని చెప్తే వినటానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా సమయం ఇవ్వడు. అది వాడి ఇష్టం. ఒకవేళ ఒక పౌరుడుగా ఎవరైనా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి నేను నీకు ఓటు వేశాను కాబట్టి నువ్వు నా ఆక్రందన ఏమిటో నువ్వు వినాలి అని ఎవరైనా ఒక ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి దగ్గరికి వెళితే ఆయన నిర్ద్వందంగా లేదా ఆవిడ నిర్ద్వందంగా చెప్పచ్చు, నువ్వు ఓటేసావో లేదో నాకు అనవసరం, నీ దిక్కున్న కాడికి పోయి నువ్వు చెప్పుకో అని అన్నా కూడా అది న్యాయస్థానంలో నేరం కాదండి. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ఇది ఏమాత్రమైన నేరం కాదు, కాగ్నిజబుల్ కాదు, నాన్ కాగ్నిజబుల్ అంతకంటే కాదు. కాబట్టి ఒక ప్రజాప్రతినిధికి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధమైన ఈ దేశంలో ఏ దేశము, ఈ దేశం యొక్క గర్వ చరిత్ర ఏమిటి? ఈ దేశంలో ఒక గంట మోగిస్తే శ్రీరామచంద్రుడు కూడా రాత్రిపూట అయినా సరే ఆ పౌరుడిని ప్రవేశపెట్టి పౌరుడికి ఏంటి, అతని బాధ ఏమిటి, అతనికి ఉన్న ఆవేదన ఏమిటి తెలుసుకున్నాడు అని శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి 7300 సంవత్సరాల క్రితం రాసిన మాట మనందరం చదువుకున్నాం. కానీ ఇవాళ మనం ఎవరైనా వెళ్ళి నేను ఓటు వేశానండి, అది ఇతనికి వేశాడా అతనికి వేశాడా సీక్రెట్ బ్యాలెట్ కాబట్టి ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒక ఓటర్ని, నా ఓటర్ ఐ కార్డ్ ఇక్కడ ఉన్నది, నేను ఇది చెప్పాలి అని ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే అతన్ని తప్పకుండా వినాలి అని ఎక్కడా లేదండి, ఏ రూలు లేదండి. ఒకవేళ శ్రీనివాస్ గారు, రమేష్ గారు లేదా తమ్ముడు రమేష్ కానీ వాళ్ళు విన్నారంటే అది వాళ్ళల్లో ఉన్న ప్రజాస్వామ్య చైతన్యం, వాళ్ళకి ప్రజల మీద ఉన్న భక్తి విశ్వాసాలు కానీ రాజ్యాంగం ఎక్కడా దానికి చెప్పట్లేదండి. ఏదో రూల్స్లో మనం పెట్టుకున్నాం. కాబట్టి చెప్పొచ్చేది ఒక 5 సంవత్సరాలు ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం మనం ఎన్నుకున్న తర్వాత మన హక్కు ఆ 25 నిమిషాలు మాత్రమే. ఆ 25 నిమిషాలు లోపల మనం వెళ్ళి మనం ఓటు వేసేస్తే దాని తర్వాత మనందరం కూడా చిత్తు కాగితం కిందే లెక్క. దీన్ని ఎందుకు మనం మార్చలేకపోతున్నామో నాకు అర్థం అవట్లేదు. ప్రభుత్వం ఇవాళ ఒక్కొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి, కొన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క లెజిస్లేటర్కి కూడా సాలీన 1 కోటి రూపాయలు, 5 కోట్లు, 10 కోట్లు ఇస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్క ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి కూడా కనీసం 5 సంవత్సరాల్లో 5 సార్లు అయినా సరే తన ఓటర్స్ దగ్గరికి వెళ్ళాలి, ఓటర్స్తో సమావేశం అవ్వాలి. ద వెన్యూ అనే హాల్ ఒకటి ఉన్నది, ఇక్కడ వెన్యూను అద్దెకు తీసుకోండి, దీంట్లో సమావేశం ఏర్పాటు చేయండి, వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్ళ సౌకర్యం కల్పించండి, అంతకంటే మీరేం చేయక్కర్లేదు. కానీ మీరు ఎవరి చేత అయితే ఎన్నుకోబడ్డారో వాళ్ళని మీరు కలవాలి, వాళ్లకు మీరు చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ వాళ్ళకి వివరంగా చెప్పాలి, వాళ్ళ దగ్గర నుంచి స్పందన తీసుకోవాలి అని ఎందుకు మనం చెప్పలేకపోతున్నామో నాకు అర్థం అవట్లేదు. ఈ విధంగా జరిగిన నాడు ఎన్నుకోబడ్డ వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఎన్నికల్లో నించునే వాళ్ళు నేను ఇది చెయ్యగలనా, నాకుందా అలాంటి ఓపిక, నేను అలా మాట్లాడగలిగే సామర్థ్యం నాలో ఉన్నదా, ఎదుర్కొనే ధైర్యం నాలో ఉన్నదా, దాచుకోకుండా వ్యవహరించే శైలి నాది ఉన్నదా అని ఒకళ్ళకొకళ్ళు అందరూ ఆలోచన చేసుకుంటారు. ఇవాళ అలాగ లేదు. కాబట్టి వీళ్ళందరినీ చూసి చదువుకున్న వాళ్ళు మనలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికలకు వెళ్ళి నేను ఓటు వేస్తే ఏమిటి,